రేవంత్ అన్న పరిపాలన ఎలా ఉందండి తెలంగాణలో? మేడం రేవంత్ అన్న పరిపాలన అయితే బాగానే ఉంది. కానీ ఒక్కటి దాని ఏంటంటే తను ఇచ్చిన 6 గ్యారంటీలకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం టైం ఇవ్వట్లేదు. ఒక సంవత్సరం టైం ఇచ్చింది అనుకోండి, మెయిన్ గా గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక పిఆర్సీ ఇచ్చి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ పర్మనెంట్ చేసిన అనుకోండి, నెక్స్ట్ టైం కూడా 100% మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు. ఇక దాంట్లో తిరుగులేదు. ఎందుకంటే దీంట్లో కొన్ని 6 గ్యారంటీలలో ఇప్పుడు ఎవరికైతే ఏం చేస్తున్నాం అది ముఖ్యం. అది చేయకుండా ఉన్న వాళ్ళకే ఉన్నట్టు చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ చేసిన తప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి చేయకూడదు. అంటే మెగా డిఎస్సి గ్రూప్ 2 కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పోస్ట్ పోన్ అంటే ఇప్పుడు మనం తెచ్చుకుంది తెలంగాణ ఉద్యోగాలు నీళ్లు నియామకాలతో తెచ్చుకున్నాం. దాంట్లో తను వచ్చి ఉద్యోగాలు ఇస్తా అంటే మనం ఎందుకు వద్దంటున్నాం అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. నేను ఒక అన్ఎంప్లాయ్మెంట్ గా ఏం చెప్తున్నానంటే 100% జాబ్ కావాలి. ఆ జాబ్స్ కోసం వాళ్ళు నోటిఫికేషన్ చేసింది అనుకోండి, వేసుకున్న తర్వాత అప్లికేషన్ చేసిన తర్వాత వద్దు ఎందుకు అంటున్నామో అర్థం అవ్వట్లేదు. మరి అది వాళ్ళకే తెలవాలి, ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళకే తెలవాలి, వాళ్ళని అడగాల క్వశ్చన్. సో అదే విధంగా ఇప్పుడు మనకి December 9th యువతను అందరినీ చూసుకొని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ చేసి యువత చేతిలో పత్రాలు పెడతా అంటున్నారు December 9th కి. సో అలా వచ్చే అవకాశం ఉందా యువతకి? 100% నడుస్తుంది కదా, డిఎస్సి కూడా నడుస్తుంది కదా, తను ఆపకుండా ముందుకు వెళ్తున్నాడు. కానీ అలా చేయడం కంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి కొంచెం చేసుకొని అదొకటి పర్మనెంట్ బేస్డ్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన.